నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం సమగ్ర కులగణన చేపడుతుంది. ఈ సమగ్ర కులగణన ద్వారా రిజర్వేషన్లు ఎవరికి ఎంత కేటాయించాలి అనే విషయం అయితే తెలుస్తుందని ఇటు ప్రభుత్వానికి సంబంధించి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చెప్పడం అయితే జరుగుతుంది. మరి దానికి తగ్గట్టుగానే రానున్న రోజుల్లో అంటే ఇప్పుడు నవంబర్ 30వ తారీఖు వరకు అయితే ఈ సమగ్ర కులగణన పూర్తవుతుంది. దాని తగ్గట్టు రిజర్వేషన్లు వచ్చే ఎన్నికలకు అభ్యర్థులకు కేటాయించాలని అయితే ప్రభుత్వం యోచిస్తుంది అన్నట్టు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి, మరి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, అలాగే ఎన్ని విడతలుగా ఈ ఎలక్షన్ ఉండబోతుంది, మరి దానికి పోటీ చేసే అభ్యర్థుల అర్హతలేంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండనున్నట్టు తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే మరి డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసేటట్టు అవకాశం ఉంది ప్రభుత్వం అన్నట్టు బయట అయితే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ అప్పటి నుంచే ప్రారంభించే అవకాశం ఉందని గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే తెలుస్తుంది. జనవరి 20, 25, 30, జనవరి 20 మొదటి విడత, 25 రెండో విడత, జనవరి 30 మూడో విడత, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సర్పంచ్ అలాగే వార్డు మెంబరు, ఉప సర్పంచ్లుగా పోటీ చేసే వాళ్ళకి ఈసారి రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులని ప్రభుత్వం కేటాయిస్తుంది అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమగ్ర కులగణన చేపడుతుంది కాబట్టి ఏ ప్రాంతాల్లో ఏ గ్రామాల్లో అక్కడ ఇంతకుముందు మరి రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి, అప్పటి వరకు ఎవరెవరు పోటీ చేశారు, ఏ కులం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ నుంచి పోటీ ఎవరెవరు చేశారు, ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఏం నడుస్తుంది సర్పంచ్ ఎన్నికల్లో ఆ గ్రామానికి సంబంధించి, మరి ఈ కులగణన ద్వారా అక్కడ ఏ కులం వారు ఎక్కువగా ఉన్నారు, మరి ఎప్పటి నుంచో వాళ్ళే పోటీ చేస్తున్నారా, మరి ఈసారి వేరే వాళ్ళకి కేటాయించాలా అనే విధి విధానాలు అయితే తెలవనున్నాయి. కాబట్టి ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు చాలా పకడ్బందీగా జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి ఎలాంటి అర్హతలు ఉండాలి ఆ విషయాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి కనీసం 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అతను ఆ గ్రామస్తుడయ్యే ఉండాలి. అలాగే అతనికి అక్కడ ఓటు హక్కు కూడా ఆ గ్రామంలో ఓటు హక్కు కలిగిన వాడై ఉండాలి. ఎవరు? సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అతనికి, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అతనికి. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ ఉంటారనమాట. ఈ మూడిట్లో పోటీ చేసే అభ్యర్థికి ఖచ్చితంగా అక్కడ ఓటు హక్కు, అదే గ్రామంలో ఓటు హక్కు ఉండాలి, అదే గ్రామానికి చెందిన వాడే ఉండాలి. ఇక్కడ మనం మరో అంశం కూడా చెప్పుకోవచ్చు. ఒకే కాన్పులో 2 లేదా 3 పుడితే వారు పోటీకి అర్హులు. ఎందుకంటే ఒకటే కాన్పులో 3 పుట్టారు వాళ్ళు ఖచ్చితంగా పోటీ చేయొచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. అలాగే దేవాదాయ శాఖలో పనిచేసే సెక్షన్ 15 ప్రకారం ఎవరైతే పూజారులు ఉంటారో వాళ్ళు, అంటే ప్రభుత్వం ద్వారా డబ్బులు తీసుకునేవారు, నెలసరి జీతం తీసుకునేవారు ఈ పోటీకి మాత్రం అనర్హులు. మరోవైపు వ్యాపారాలు నిర్వహించుకునేవారు, అంటే ప్రభుత్వం ద్వారా లోన్లు తీసుకొని వ్యాపారాలు 50% లోన్ తీసుకొని అలాంటి వ్యాపారాలు నిర్వహించే సంస్థలు వాళ్ళలో పనిచేసే ఎవరైనా జీతం తీసుకునేవారు ఈ పోటీకి అనర్హులు అన్నమాట. దానికి సంబంధించి మేనేజరు, మిగతా డిపార్ట్మెంట్లో పనిచేసే ఎవరైనా కూడా ఆ సంస్థలో, అంటే ప్రభుత్వం నుంచి ఒక 50% లోన్ తీసుకొని ఆ వ్యాపారాన్ని నడిపించే సంస్థ తరఫున అందులో పనిచేసే వారు ఎవరైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. మరోవైపు మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి రాజీనామా చేసి ఎప్పుడైతే మీరు నామినేషన్కి ముందు మీరు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఆ పత్రం తీసుకొచ్చి మీరు నామినేషన్కి వేయకముందే అది రుజువు చేస్తే మీరు ఖచ్చితంగా నామినేషన్ వేయవచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. సో ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ దేనికి సంబంధించి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి. మరి అందరూ అనుకునే విధంగానే మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు జనవరి 20న ప్రారంభమవుతాయా, మరి నోటిఫికేషన్ జనవరి 7న వస్తుందా, డిసెంబర్ చివరి వారంలో దీని ప్రకారం ఒక పక్కా ప్లానింగ్ అంటే షెడ్యూల్ విడుదలవుతుందా, మరి అప్పటి వరకైతే వేచి చూడాలి. సమగ్ర కులగణన కంప్లీట్ అయ్యాక. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.